కుట్ర నీదే, కుయుక్తులు నీవే, ఇవిగో నిజానిజాలు. ఇప్పుడేమంటావు కేటీఆర్? లగచర్ల గట్లో బిగ్ ట్విస్ట్, నిందితుడు సురేష్ కు భూమి నిల్. ఇప్పటిదాకా 7 ఎకరాలంటూ కేటీఆర్ డ్రామా బూమరాంగ్ అవడంతో స్వరం పెంచి రాగాలు. కుట్రంతా సీఎందేనంటూ కవరింగ్ ప్రయత్నాలు, రైతు జపం చేస్తూ సెంటిమెంట్ రాజకీయాలు. అసలు కుట్ర ఎవరిది? 10 ఏళ్ళలో ఏం జరిగింది? కేటీఆర్ ఓవర్ యాక్షన్ కు కాంగ్రెస్ క్లారిటీ కౌంటర్స్. తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్న రాగాలు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. కలెక్టర్ హత్యకు కుట్ర కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. కేసులో A1 గా ఉన్న నిందితుడు సురేష్ ఇన్నాళ్ళు రైతు బంధువు పోరాట యోధుడు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్లంగించారు. ప్లానింగ్ అంతా పట్నం నరేందర్ రెడ్డి అయితే యాక్షన్ పార్ట్ అంతా సురేష్ చూసుకున్నాడని ఓవైపు పోలీసులు చెబుతున్న కేటీఆర్ మాత్రం అంత అమాయకుడు ఈ లోకంలో లేడనంత కవరింగ్ చేస్తూ తనకున్న 7 ఎకరాల భూమి కోసం పోరాడుతున్నాడని చెప్పారు. అయితే అసలు నిజమేంటో కలెక్టర్ పోలీసులు తేల్చేశారు. సురేష్ కు అతని సోదరుడు భూసేకరణ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఎలాంటి భూమి లేదని వేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. దీంతో కేటీఆర్ నడిపిస్తున్న డ్రామా అంతా బయటపడింది. అందుకే ఆయన స్వరం మారి రాగాలు పలుకుతున్నట్లు రైతుల సెంటిమెంట్ రాయాల్సిన చూస్తున్నారు. సురేష్ కే కాదు 15 మంది నిందితులకు భూమి లేదు అందులో. అదేవిధంగా కేటీఆర్ కు చామల కౌంటర్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక అరెస్ట్ చేసుకో అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. కేటీఆర్ కు లిటరల్ గా చుచ్చుపడతా ఉన్నది. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేస్తే నేను జైల్లో ఉంటానో లేదో అనేటువంటి ఒక భయం ఏర్పడింది. సో అందుకే ఖచ్చితంగా జైలుకు పంపితే తెలుస్తుంది. మాలాంటలో పోయినాం కదా, మేము చిత్రించిన అమ్మించిన కదా, మా యొక్క కుట్ర మా యొక్క ఉసురు తగులుతుంది కదా వీళ్ళకి. సో అందుకే కేటీఆర్ను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే చేసింది లంగ పని. ఒక కలెక్టర్ హత్య కేసులో ప్రధానమైన నిందితుడి A1 నేనే. అసలు A1 పెట్టాలి వాస్తవం చెప్పాలంటే.